గానుగ నూనె తెప్పించాను. చూసారా గోల్డ్ కలర్ ఎంత బాగుందో. మొన్న ఒకసారి ఇచ్చారండి, అది ఏంటో నచ్చలేదు అసలు, వాసన బాగాలేదండి. రిటర్న్ చేస్తే మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత బయట నుంచి తెప్పించి ఇవి పంపించారు. గానుగ నూనె అండి, మనం మామూలు నూనె 3 స్పూన్లు వాడేది, ఇది 2 స్పూన్లు సరి వేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు. ఇదండి నేను ములక్కాయ పులుసు అండి నూనెలో. మామూలుగా ములక్కాయలు రొయ్యలు వేద్దామని ఐడియా, కానీ మా చిన్నమ్మాయి తిందు. సరే అది రొయ్యలు సపరేట్గా ఉండదాం అనేసి గిల్లి పెట్టి ఇంకా క్లీన్ చేయాలి. ఇదండి టమాటాలు వేస్తాను ఉల్లిపాయల్లో, తర్వాత ములక్కాయ ముక్కలు వేస్తాను, ఉప్పు పసుపు వేసండి. బాగా మగ్గినాక కారం వేసి చింతపండు పులుసు వేస్తానండి. ఇది ములక్కాయ పులుసు సపరేట్గా ఉంటాను. మీకు ఒక విషయం చూపించాలండి. ఎందుకంటే నేను మా అమ్మాయి వాళ్ళు గ్లాసులుగా గారబట్టి నేను పారేసాను కదా, నేను ఉప్పు, వంట సోడా, వెనిగర్ వేసి కుక్కర్లో ఉడికించానండి. చేసారా మెరిసిపోతుంది. ఇంకా తోమలేదు. ఊరికే నేను చేతితో ఇట్లా అనేసరికి ఆ గారంతా వచ్చేస్తుందండి. ఇంకా ఇది స్క్రబ్ పెట్టి తోమితే ఇంకా బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. కాఫీ గ్లాసులు, మంచినీళ్ళ గ్లాసులు షింకులు వేస్తే బాగా పాడైపోతున్నాయి. నేనేం లేదు, స్క్రబ్ పెట్టి తోముకుంటే బాగా వచ్చేస్తాయి. నాకు సాటిస్ఫైగా ఉంది, నేను చేసిన పని నాకు సాటిస్ఫైగా ఉందండి. ఇది ఇంకా కొంచెం స్క్రబ్ పెట్టి తోమే మంచిదండి. తోమేసి ఎండబెట్టేసి మన నీళ్ళలో మనకి ఎక్కువ మనుషులు వచ్చారనుకోండి, కప్పులు అన్నీ ఫాలో. కొంతమంది కప్పులో తాగడం ఇష్టం ఉంటుంది, కాఫీ నేను గ్లాసులో తాగడం ఇష్టం. ఇదండి ఉడికేసాను, ఇంకా తోమలేదు. ఈ నీళ్ళు ఈ నెలల్లో అండి ఇంకా మిగిలిపోయిన గ్లాసులు ఏమైనా వేసుకున్నా గారిపోతుంది. లేదంటే మీకు వేడి నీళ్ళలో ఇలా వెనిగరు, ఉప్పు వేసుకుని కాళ్ళు పెట్టుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ పోతుందండి. ఆ తర్వాత మీకు కాళ్ళు శుభ్రంగా ఉంటాయి. గోడల్లో ఉండే మురికి ఫంగస్ అంతా పోతూ ఉంటుంది. మీరు ఇలాంటి నీళ్ళు, మిగిలిపోయిన నీళ్ళు బాత్రూంలో పోసుకున్నా కూడా మీకు బాత్రూంలో ఫంగల్ ఏమైనా ఉంటే పోతాయండి. ఈ నీళ్ళు చక్కగా బాత్రూంలో పోసుకొచ్చాను. పోసి ఈ నీళ్ళు బాత్రూంలో పోస్తాం. ఏదో ఒకటండి చిన్న చిన్న రెమెడీస్ మనమే చేసుకుంటాం. ఇదే ములక్కాయ పులుసు వండేసి రొయ్యల కూర ఒక వీడియో